ఇంట్లో తులసి మొక్కను ఈశాన్య దిశలో ఉంచడం వల్ల కష్టాలు తొలగుతాయని, ఈశాన్య దిక్కులో ఈ మొక్కను ప్రతిష్ఠించి నిత్యం దీపారాధన చేస్తే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, సమస్యలు పరిష్కారం అయి ఇబ్బందులు లేకుండా జీవితం సాగుతుందని చెబుతున్నారు. తులసి మొక్కను ఎండిపోకుండా చూసుకోవాలి. నీళ్లను ఉపయోగించే పాత్రలు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. మంచినీళ్ల కుండ ప్రతి ఇంట్లో ఈశాన్యంలో ఉండాలి. అది ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. మంచి నీటి కోసం రాగి, ఇత్తడి, మట్టి పాత్రలను ఉపయోగించాలి. ఈ పాత్రల్లో ఎప్పుడూ నీరు ఉండటం వలన ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుందని పండితులు అంటున్నారు. ముఖద్వారం మెయిన్ డోర్ సమీపంలో పంచముఖి హనుమంతుని చిత్రాన్ని ఉంచడం ద్వారా ప్రతికూల శక్తులు ఎప్పుడూ రాకుండా ఉంటాయి. ఈ చిత్రాన్ని దక్షిణ దిశలో ఉంచడం శుభమని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో పంచముఖి హనుమంతుడి చిత్రపటం ఉండటం వల్ల ఆనందం మరియు శ్రేయస్సు పొందవచ్చు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు వారు ఇంట్లో లక్ష్మీదేవి మరియు గణపతి విగ్రహాలను ఉంచి రోజు పూజ చేయాలి. దేవాలయంలో లక్ష్మీదేవి మరియు గణపతి విగ్రహాలు లేదా చిత్రాలు ఉండేలా చూసుకోవాలి. ప్రతి బుధవారం వినాయకుడికి గరిక మరియు శుక్రవారం అమ్మవారికి కుంకుమ సమర్పించాలి. ఈ విధంగా చేస్తే డబ్బుకు కొరత ఉండదని వాస్తు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.